మనం ఇందాక సిల్వర్ కవర్ తోటి ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద మైదా పిండి అండి, దాన్ని మనం చపాతీ చేసే విధంగా కలుపుకొని ఆ మైదా పిండిని కుండల మూతల మీద అంటే సిల్వర్ కవర్ పైన ఫిల్ చేయాలి. ఎందుకు అంటే మనం ఇది బొగ్గుల పైన వేస్తున్నాము, ఆ బూడిద కానీ బొగ్గులు కానీ ఏది కూడా కుండలోకి వెళ్ళకుండా కర్రీకి అంటకుండా మైదాపిండితో ఫిల్ చేస్తున్నాం. ఇలా పూర్తిగా గాలిపోకుండా దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. కంపల్సరీ మైదాపిండితో ఫిల్ చేయాలండి. ఇక 2 కుండలకు కూడా ఇలా ఫిల్ చేసేసారు. ఇక వీటిని బట్టీలో పెడదాము. రెస్టారెంట్ కాబట్టి బట్టి మనకి అందుబాటులోనే ఉంది. ఇక ఈ 2 కుండలు తీసుకెళ్ళి మనం బట్టీలో పెడదాము. ఓకేనా? చూడండి బట్టీలో ఎలా వేస్తారో. నిజంగా అండి, ఆయిల్ లేకుండా కుక్ చేసుకోవడము మన ఆరోగ్యాలకు కూడా చాలా మంచిది కదా. మరి ఇలా ఆయిల్ లేకుండా తినాలి అనుకుంటే కంపల్సరీగా మనం రాజ్యం రెస్టారెంట్లో నుంచి తెప్పించుకోవాల్సిందే. నిజంగా దాన్ని టేస్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఫుడ్ అండి ఇది. ఇక చూడండి, అదిగో పెద్ద బట్టి అండి, ఆ బట్టీలోనైతే వేసేశారు. ఇక బట్టీలో ఒక 10 నిమిషాల పాటు ఇది కుక్ అవ్వాలి. ఆవిరికి కుక్ అవుతుంది కాబట్టి 10 నిమిషాలు సరిపోతుంది. చూడండి అసలు మనం పెట్టిన మైదాపిండి ఎలా నల్లగా అయిపోయిందో బట్టీలో. ఇక దాన్ని ఇప్పుడు బయటికి తీస్తారు. వావ్, తీశారు కూడా. చూడండి మొత్తం అసలు ఎట్లా అయిందంటే మొత్తం కూడా నల్లగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇందులో కర్రీ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. ఇక దీన్ని ఇప్పుడు తీసేస్తారు. ఆ మైదాపిండి మొత్తం తీసేసిన తర్వాత నిదానంగా సిల్వర్ కలర్ కూడా తీసేసి లోపల ఉన్న కర్రీ చూద్దాము. ఓకేనా? అలా ఆ విధంగా మొత్తం తీసేసి మనం దానికి కట్టిన వైర్ కూడా తీసేసుకొని సిల్వర్ కవర్ కూడా నిదానంగా ఓపెన్ చేసేసుకొని దాంట్లో ఉన్న కర్రీని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. వావ్, చాలా చాలా బాగుందండి. చాలా బాగా కుక్ అయింది. ఆ గ్రేవీ కూడా మనకి అసలు ఎంత బాగా కనిపిస్తుంది అందులో. ఇక దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. ఈ విధంగా పీసుల్ని మనం బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అసలు నిజంగా అసలు చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. దీని టేస్ట్ అయితే అసలు చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు తినాల్సిందే దీన్ని. గ్రేవీ చూడండి, మనం గిన్నెలో వండితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే గ్రేవీ కూడా ఆ కుండలో ఉంది. మా వారు టేస్ట్ చేశారు, చాలా బాగుందంట. ఇక అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పిలుద్దాము. చూడండి మా వారు ఎలా అయితే పీస్ తింటున్నాడో. సూపర్ ఉందంట. స్టాఫ్ను కూడా టేస్ట్ చేయమని చెప్దాము. మరి స్టాఫ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు మనకి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వావ్, సూపర్ అంట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీకు ట్రై చేయడం కుదరకపోతే రాజ్యం రెస్టారెంట్ నుంచి తెప్పించుకోండి.